ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారికి మే 15, 16, 17వ తారీఖులలో వారికి ఏ విధంగా ఉండబోతుంది. తులారాశి వారికి మనం చూసుకున్నట్లుగైతే ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో మనం చేద్దాం. అలాగే తులారాశి వారికి ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో మరో 3 రోజులలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు, అలాగే కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే జరగబోతున్నాయి. ఈ విషయాలన్నీ ఈరోజు మనం స్పష్టంగా ఈ ఛానల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ఓం నమ శివాయ అని అయితే కామెంట్లు అయితే రాయండి. ముందుగా తులారాశి వారి గురించి మనం చూసుకున్నట్లుగైతే తులారాశి వారు చిత్తా నక్షత్రము 3, 4 పాదములలో జన్మించిన వారు మరియు స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో పుట్టినవారు మరియు విశాఖ నక్షత్రము 1, 2 పాదములలో 3 పాదములలో జన్మించిన వారు మనకి తులారాశి కిందకైతే వస్తారు. అలాగే తులారాశి రాశి చక్రంలో 7వ రాశిగా పరిగణించబడుతుంది. మనం ముందుగా చూసుకున్నట్లుగైతే తులారాశి వారు మాత్రం వీరు చాలా వరకు ఏదైనా కానీ చాలా నిదానంగా నిమ్మలంగా ఉంటారు. వీరికి కార్యములందు సిద్ధి కానీ ఎవరే ఎప్పటికీ ఎలా ఉన్నా కానీ వీరైతే అందరికీ చాలా మంచిగా ఉంటారు. ఈ జాతకులు ఎప్పుడు కూడా విద్యావంతులు, కుశల బుద్ధి కలిగిన వారు, చక్కని తెలివితేటలు, చక్కటి అందం అయితే వీరికైతే ఉంటుంది. ఎప్పుడు కూడా వీరు ఆత్మవిశ్వాసాన్ని కోరుకునే ఉంటారు. ఎదుటి వారిని కూడా చాలా ఎక్కువగా గౌరవిస్తారు. అనుకున్న పని ఎలాగైనా దాన్ని నేర్పుతోటి ఓర్పుతోటి చేరగలిగే శక్తి కలిగిన వారు. వీరికి దైవభక్తి ఎక్కువ, పాప భీతి తక్కువ. తక్కువగా ఎదురున్న ఈ కష్ట నష్టాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారి గురించి. అలాగే నూతన విషయాలు కనిపెడుతూ ఉంటారు. మాటకారితనం కూడా వీరిని ఎక్కువగా ఆకర్షింపజేస్తుంది. ఈ నక్షత్రం యొక్క జాతక రేఖలో మనం చూసుకున్నట్లుగైతే వీరికి కళాబంధ రంగాల్లో కూడా చాలా ఆసక్తి ఎక్కువగా. ఏదైనా కానీ 1, 2, 3 విద్యలను ఎక్కువగా నేర్చుకొని ఉంటారు. వీరికి స్త్రీలలో అయితే చాలా అందంగాను చాలా ఆకర్షణీయంగా అయితే వీరైతే ఉంటారు. పురుషుల్లో కూడా యథార్థవాదులైతే ఎక్కువగా ఉంటారు. కానీ వీరు ఎక్కువగా స్త్రీలని గౌరవించాలి. అలా గౌరవిస్తూ ఉంటేనే వీరికి మధ్య జరుగుతుంది. మొత్తానికి అయితే మాత్రము ఈ యొక్క జాతకులకి వివాహం అనేది కొద్ది ఆలస్యంగా జరిగినా ఖచ్చితంగా వీరు అనుకున్నదైతే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నది. ఈ యొక్క జాతకులకైతే మాత్రము మనము చూసుకున్నట్లుగైతే తులారాశి వారికి మొదటి కానించి కూడా మాటలో నెగ్గటము వీరికి ఏదైనా సింపుల్గా చూసే పని. అలాగే ఏ పనైనా కానీ టైంకి జరగాలి, టైంకి చేయాలి, టైంగా నిలబడాలని ఎక్కువగా ఆలోచించాలి. అలాగే ఈ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లుగైతే వీరికి పాండిత్యం కానీ ధర్మ కార్యక్రమాలు కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కళాకారులు అధికారాలు ఎక్కువగా పొందుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్లలో కూడా ఎక్కువగా రాణించేవారు. అలాగే వీరు తక్కువగా ఉంటారు. మనకు ఒక సమయం అయితే మాత్రము వీరికైతే చాలా వరకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా వీరు ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడేవారు వ్యక్తులైతే కాదు. ఈ రాశి వారైతే మాత్రము మిత్రులైతే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు, ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగైనా కానీ వీరు వారిని నష్టపెట్టే వ్యక్తులైతే కాదు. ఇక మనం చూసుకున్నట్లుగైతే ముఖ్య విషయము తులారాశి వారికి మే 15, 16, 17వ తారీఖులలో అయితే మాత్రము కొన్ని అద్భుతమైన విశేషాలు వీరికైతే జరుగుతున్నాయి. కానీ అలాగే వీరికి ఒక స్త్రీ వల్ల మాత్రము వీరికి చాలా మంచి శుభవార్తలు లాహోరి తిరుగుతున్నాయి. ఆ విషయం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 15వ తారీఖున తులారాశి వారికి చదువుకునే వారి పరంగా అయితే మాత్రము కొంచెం అనుకూలంగా అయితే లేదు. అలాగే వ్యాపారం చేసుకునే వారి పరంగా వీరికైతే చాలా అభివృద్ధికరంగా అయితే ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసే వారిలో మాత్రము వీరు కొద్దిగా ఉన్నత స్థాయికి వెళ్తారు. కొత్త ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అలాగే వీరు దూర ప్రాంతాలు కూడా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువలన వీరైతే మాత్రం చాలా మంచిగా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. తదుపరి వ్యామోహంగా ఉన్నవారైతే మాత్రము అలాగే వ్యాపారంలో కానీ అలాగే స్త్రీల పట్ల వ్యామోహం ఉన్నవారికి చాలా నష్టాలు జరిగే అవకాశాలు అయితే కొన్ని జరుగుతూ ఉన్నాయి.
వీరైతే మాత్రము చాలా అంటే చాలా నష్టాలున్నవి. అందువలన వీరికి స్త్రీల పట్ల అభిమానము, మంచి యొక్క ప్రేమ గౌరవాలు ఉండాలి. కానీ స్త్రీల పట్ల వ్యామోహం ఉంటే మాత్రము పురుషులైతే చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ వెళ్ళేవారికి, విదేశీ ప్రయాణాలు చేసేవారు కానీ, అలాగే విదేశాలు వెళ్ళేవారు కానీ ఈరోజు చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. అలాగే వివాహం కాని వారికి కూడా శుభవార్తలు అయితే వస్తాయి. అలాగే మనం మే 16వ తారీఖున మనం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు చదువుకునే వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. వీరు రాసే ఎగ్జామ్స్ లో కానీ, చదివే చదువులలో కానీ ఈ నెలలో మంచి ఒక ప్రాముఖ్యతని వీరైతే మాత్రమో జీవిత శైలిని మాత్రం కొద్దిగా నిలబెట్టుకుంటారు. అలాగే ఉన్నత స్థాయిలకు వెళ్ళేవారు, ఉన్నత చదువులకి వెళ్ళేవారు, వేరే ఊర్లు వెళ్ళి చదువుకునేవారు కూడా ఈ రోజు చాలా అనుకూలంగానే ఉంటుందని మనం చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు మాత్రం ఈ రోజు చాలా అనుకూలంగా అయితే లేదు. ఏవైనా కొత్త ప్రమోషన్లు రావాలనుకున్నా, అలాగే పై అధికారి నుంచి శుభవార్తలు రావాలనుకున్నా వీరికైతే కొద్దిగా ఆటంకాలు వచ్చే అవకాశాలు అన్నవి. అలాగే వీరి పరంగా చూసుకున్నట్లుగైతే మాత్రము కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వీరు కూడా చాలా వీరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ రోజైతే వ్యాపారం చేసుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. వ్యాపారంలో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడము, కొత్త పెట్టుబడులు వీరు ముందుకు తీసుకురావడం వలన వీరికైతే ఒక మంచి శుభ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అలాగే వీరి యొక్క జాతకంలో కూడా మొత్తం మనం చూసుకున్నట్లుగైతే విదేశాల్లో వెళ్లేవారికి కానీ, అలాగే విదేశీ రంగాల్లో కొద్దిగా అభివృద్ధి సాధించేవారు కానీ చాలా అంటే చాలా వరకు అనుకూలంగా అయితే జరుగుతున్నాయి. అలాగే సమాజంలో కూడా వీరికి మంచి పేరైతే ప్రఖ్యాతులు అయితే రాబోతున్నాయి. వీరి జాతక పరంగా మనం చూసుకున్నట్లుగైతే కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే వ్యవసాయ రంగంలో విషయాలు కానీ వీరికైతే మాత్రము పనులైతే మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. వీరి చేయబోయే ప్రతి పని కూడా సంపూర్ణంగా అలాగే మిమ్మల్ని అయితే ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే భాగస్వామితో కూడా ఎక్కువగా కలిసి ఉండాల్సిన సమయం అయితే వీరికైతే ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జాతక రేఖలో వక్రము కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆనందం కలిగి ఆశ్చర్యం కలిగిన విషయాలు అయితే ఒకటి బయటపడతారు. అలాగే మీరు ముఖ్యమైన విషయాల్లో కూడా పరిగణలోకి తీసుకొని ఇక తులారాశి వారి జీవితంలో విలువైన విశ్లేషమైన పనులు అయితే వీరికైతే జరగనున్నాయి ఎక్కువగా. ఈ రాశి వారి గురించి మనం ఖచ్చితంగా చూసుకున్నటువంటి ఏంటంటే శుభ పరికారాలు, శుభ ఫలితాలు అయితే వీరికైతే ఉన్నాయి. శుక్రగ్రహానికి శని గ్రహంలో కొన్ని పరిహారాలు చేయడం వలన వీరికైతే మరింత బలం అయితే పెరుగుతుంది. అలాగే కొన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొంచెం దైవాకర్షణ, దైవాధీనం వీరికైతే ఎక్కువగా ఉండాలి. అలాగే మే 17వ తారీఖున ఈ యొక్క తులారాశి వారి గురించి మనం చూసుకున్నట్లుగైతే వీరికి చాలా అద్భుతమైన పనులు అయితే కొంచెం జరుగుతాయి. అలాగే వీరు చూసుకున్న కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటారు. ఆనందంగా అలాగే ఆశ్చర్యాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి వీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా ముఖ్య విషయంగా పరిగణించవచ్చు. అలాగే తులారాశి వారి జీవితంలో విలువైన విశేషమైన ప్రయత్నాలు కూడా చేస్తారు. దక్కించుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నవి. వీరైతే గతంలో జరిగిన విజ్ఞానాలు కానీ, సమస్యలు కానీ ఈ మే 17వ తారీఖున వారి నుంచి కొద్ది బయటపడే అవకాశాలు, అలాగే ఆస్తి ప్రణాళికల్లో కూడా కొద్ది ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేసుకున్నానికి కూడా కొన్ని ప్రణాళికలు, అలాగే కొన్ని ఇరువైన పనులు పనిచేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది. అర్హతకు తగ్గ ప్రతిఫలాలు మీకైతే దక్కుతాయి. కొన్ని సంఘటనలు అయితే మీరైతే బాధను కలిగిస్తాయి, కానీ అవి కూడా మీకు ముందుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెడు విషయాలను పక్కన పెట్టండి. అలాగే చెడ్డవాళ్ళతో కూడా స్నేహం అనేది పక్కన పెట్టేసేయండి. మీకు ఇప్పుడు ఎవరితోనూ వాగ్వాదాలు పోవద్దు. ఈరోజు చెడు ఆలోచనలు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి. అలాగే నవగ్రహ ఆరాధన అనేది మీకు మరింత మేలు చేస్తుంది. ఖచ్చితంగా మీకు శుభ పరిణామాలు అయితే ఉన్నాయి. ఇలా ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారికి శుక్రగ్రహాన్ని కానీ శని గ్రహాన్ని కానీ పరిహారాలు అయితే చేయాలి మీరు ఖచ్చితంగా. అప్పుడే మీకు అదృష్టం బాగా పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎన్నో రకాల సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు అయినా కానీ మీరైతే ఖచ్చితంగా దైవారాధన అయితే మానద్దు. మీరు ఆ దైవారాధనలో ఉండటం మీకైతే ఖచ్చితంగా అనుకున్న శుభ ఫలితాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా అయితే సాధిస్తారు. అయితే ఈ రోజైతే మనం చూసుకున్నట్లుగైతే ఖచ్చితంగా మీరు దేవాలయాన్ని కానీ, ఆధ్యాత్మిక ప్రదేశాలు కానీ వెళ్ళి అరటి పండ్లు కానీ, లడ్లు కానీ పంచిపెట్టాలి. అలాగే చిన్నపిల్లలకు మరి వృద్ధులకు మరింతగా మీరైతే మాత్రం కొద్దిగా ఒక దానం అయితే మీరైతే ఇవ్వాల్సింది. మిఠాయిలు కానీ, అలాగే ఒక వృద్ధులకైతే పసుపు రంగు భగవదాన్ని మీరైతే దానం అయితే ఇవ్వాలి.
అలాగే మనం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రత్యేకంగా ఒక హనుమాన్ చాలీసా మీరైతే పారాయణం అయితే చేరువన్న మీకు అడ్డంకులు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే గురువారం విష్ణు దేవాలయాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించాలి. అలాగే ఆవు నెయ్యితోటి దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం అయితే పెరుగుతుంది. తులసి మొక్క ఇంట్లో పెంచడం వల్ల మీకైతే మంచి నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి పూర్తిగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకైతే వస్తుంది. అలాగే మీ జాతక రేఖలో కనుక ఇబ్బందులు ఉంటే తులసి మొక్కకు ఇంట్లో పెంచండి. దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ కూడా మీకు దూరం అవుతుంది. మీరు తెల్లని వస్త్రాలు ధరించడం వలన మంచి ఫలితాలు అయితే లభిస్తారు. అలాగే దుర్గా సప్తశతి పారాయణం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో మీకు ప్రశాంతత అయితే కలుగుతుంది. అలాగే శనివారం నాడు మీరైతే మాత్రము వెంకటేశ్వర స్వామిని మీరు గనక పూజించినట్లయితే ఆలయాన్ని సందర్శించి చాలా ముఖ్యము. కుటుంబం అంతా కలిసి ఆలయాన్ని దర్శించుకోవడం వలన నీ కుటుంబంలో ఐక్యత సఖ్యత అనేది పెరుగుతుంది. అలాగే వస్త్రదానం చేయండి. అలా మంచి ఫలితాలతో నీకైతే దక్కుతాయి. కుదిరితే ఒక ముగ్గురికైనా కానీ అన్నదానం కానీ లేకపోతే అన్నం వండిన పార్సల్ కానీ మీరైతే దానం చేయడం వల్ల నీకు ఒక మంచి స్థాయిలో అంతా నిలబడతారు. ఏదైనా సమస్యలు చికాకులు ఇబ్బందులున్నా వాటి నుంచి అయితే బయటపడతారు. ఖచ్చితంగా మేము చెప్పిన పరిహారాలు అయితే మేము చేయండి. మీకైతే విజయం అయితే ఉంటుంది. అలాగే మేము చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లుగా అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. నమస్తే అండి.